ఓలే ఓలే గుంటా నీ అయ్య కాడ ఉంటా నీ అమ్మ కాడ తింటా. మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మాస్ జాతర. భాను భోగవరపు అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ధమాకా వంటి హిట్ సినిమా తర్వాత రవితేజ శ్రీలీల కాంబోలో వచ్చిన ఈ మూవీపై అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవలే థియేటర్లో విడుదలైన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ప్రీమియర్ షోల నుంచే మిక్స్ టాక్ తెచ్చుకుంది. వీక్ డేస్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆడటం లేదనే కామెంట్స్ వినిపిస్తున్న తరుణంలో ఇప్పుడు పైరసీ రూపంలో ఈ చిత్రానికి పెద్ద షాక్ తగిలింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదనే మాస్ మహారాజా ఫ్యాన్స్ నిరాశ చెందడంతో రిలీజ్ అయిన రెండవ రోజే మాస్ జాతర ఫుల్ మూవీ యూట్యూబ్ లో ప్రత్యక్షంగా అవ్వడం అందరూ షాక్ అవుతున్నారు. విడుదలైన కొన్ని గంటల్లోనే కొన్ని పైరసీ సైట్స్ ఈ మూవీని తమ సైట్స్ లో అప్లోడ్ చేశాయి. మరోవైపు పైరేటెడ్ ప్రింట్స్ ని ఏకంగా ఓ యూట్యూబ్ ఛానల్లో స్ట్రీమింగ్ కి పెట్టారు. ఈ వీడియోకి కేవలం ఒక్క రోజులోనే 40,000కు పైగా వ్యూస్ వచ్చాయి. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను రవితేజ అభిమానులు సోషల్ మీడియాలో పెట్టి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాస్ జాతర సినిమాకి పెద్దగా ప్రమోషన్ చేయలేనప్పటికీ మేకర్స్ పై రవితేజ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. టాక్ కూడా డిసప్పాయింట్ చేసింది. మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు ఇప్పుడు పైరసీ మూవీ నేరుగా యూట్యూబ్ లో అందుబాటులోకి ఉండటం వారిని మరింత బాధించింది. సినిమా ప్రమోషన్స్ ఎలాగో చేయలేదు, కనీసం ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ పైనైనా యాక్షన్ తీసుకోండి అంటూ ఎక్స్ లో పోస్టులు పెడుతున్నారు. దానికి సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ, డైరెక్టర్ భాను భోగవరపులను ట్యాగ్ చేస్తున్నారు. అయితే అభిమానులంతా ఆ యూట్యూబ్ ఛానల్ పై రిపోర్ట్స్ కొట్టడంతో మాస్ జాతర వీడియోని డిలీట్ చేసినట్టు తెలుస్తోంది. ఏదేమైనా సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా విడుదలైన కొన్ని గంటల్లో పైరసీ బయటకు వస్తుండడం చిత్ర పరిశ్రమలను కలవరపెట్టే విషయం. ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్యే అయినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం పెడుతున్న కొద్దీ పైరసీ చేసే విధానాలు కూడా మారి థియేటర్లో రిలీజ్ అయిన మరుసటి రోజు లేదా గంటల్లోనే సినిమా ఆన్లైన్ లో ప్రత్యక్షం అవుతుండడం మేకర్స్ కి పెద్ద సవాల్గా మారుతోంది. ఓలే ఓలే గుంటా నీ అయ్య కాడ ఉంటా నీ అమ్మ కాడ తింటా.